ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదయ పదం సమూఢపస్య భాగుం సురే విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనకి ఈ నెలలో వచ్చేటువంటి ఒక విశేషమైన పండుగ పుణ్యతిథి అంటారు దాన్ని. ఏమిటది అంటే మనకి ఈ నెలలో వచ్చినటువంటి 17వ తేదీ ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అని, ఇందిర ఏకాదశి అని. అంటే ఈ యొక్క ఇందిర ఏకాదశి అనే పదానికి అర్థం నాకు ఇక్కడ కనపడలేదు, కానీ ఇంద్ర పదవిని ప్రాప్తించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఈ యొక్క ఏకాదశి వ్రత మహిమ అని చెప్పబడుతుంది. కొన్ని కథనాలు కూడా కళలో కనబడుతుంటాయి మనకి. మహిష్మతి రాజు అయినటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరించి, ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మంచి పదవిని అంటే ఇంద్ర సమాన పదవిని పొందినట్టుగా, ఈ మహిష్మతి సామ్రాజ్య విస్తరణకి కారణమైనట్టు కొన్ని కథలు ఉన్నాయి. కానీ శాస్త్రంలో ఇంద్ర పదవి కొరకు ఇంద్రాది అష్టదిక్పాలకులు కూడా ఈ రోజున వాళ్ళు పునర్కార్యసిద్ధి కొరకు వారు చేసినటువంటి వ్రత దీక్షని, అంటే సురాసురులు కూడా వ్రతదీక్ష చేశారట ఈరోజు. అటువంటి శుభమైనటువంటిది, శోభాయమానమైనటువంటి ఇంద్ర పదవిని పొందేది ఇంద్రాది దేవతలకు కూడా ధరిపించినటువంటి విశేషంగా ఈ యొక్క వ్రతం ఉంది. కాబట్టి ఇది ఇందిర ఏకాదశి చెప్పబడుతుంది. మరి ఇందిర ఏకాదశి అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేది నేను కూడా వెతుకుతున్నాను, ఎందుకంటే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇందులో ఆ స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఎక్కడ కూడా అందుబాటులో కనిపించట్లా. మనకి నేను ధర్మసింధులో చూశాను, కౌముదీ గ్రంథంలో కూడా చూశాను. ఇంద్ర అనేది ఇంద్ర ఏకాదశియా ఇందిర ఏకాదశియా అనేది నాకు అర్థం కాలేదు. సరే, ఏదేమైనా ఈ యొక్క సురాసురులు కూడా, అంటే అసురులు కూడా చేస్తారా స్వామి అని అంటే ఎందుకు చేయరు? భీషణుడు అసురుడేగా, ఆయన చేయలే. యజ్ఞం కూడా చేశాడు, ఆయన ఇంద్రుడినే పూజించాడు, సాక్షాత్తుగా పరమేశ్వరుని పూజించాడు, రామచంద్రుడిని పూజించాడు. కాబట్టి అసురుడు పూజలు లేదు. అందరూ అసురులు చెడ్డవాళ్ళు ఏం కారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అసురులలో కొంత మంచి వాళ్ళు ఉన్నారు, కౌరవులలో అందరూ రాక్షసులు చెడ్డవాళ్ళు కారండి. కొంతమంది మంచివాళ్ళుగా రాముడు పక్షానికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి రావణాసురుడి నుంచి కొంతమంది రాక్షసులు ఇటు వచ్చేసారు. అలాగే మనకి ఇక్కడ మన ద్వాపరంలోకి వచ్చేస్తే ఈ యొక్క దుర్యోధన పక్షం ఉన్నటువంటి కొంతమంది అందరూ సోదరులందరూ కూడా చెడ్డవాళ్ళు ఏం కారండి. దానిలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ద్వాపర యుగంలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అలాగే త్రేతాయుగంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసురులు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కనుక అందుకే ఈ రాహుకేతువులు కూడా మన గ్రహాలుగా పూజిస్తున్నాం. అందుకే వాళ్ళు అసురులు యాక్చువల్గా, కానీ వాళ్ళని పూజిస్తాం మనం. ఎందుకు? మనకి మంచి శుభాన్ని కూడా కలిగించగలిగే శక్తి ఉంది. అమృతాన్ని తాగి వాళ్ళు దేవలతో సమానంగా ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం పూజిస్తాం నవగ్రహాల్లో. సరే, ఏదేమైనా ఈ ఇందిర ఏకాదశి అనేది మన పునర్చైతన్య కార్యక్రమాన్ని, అంటే మంచి భావోద్వేగాన్ని, మంచి మనస్సుతో భగవంతుని యొక్క ప్రసన్నం చేసుకునేటువంటి తత్వము, అందులో భాద్రపద మాసంలో వస్తున్నటువంటి పితృపక్షాల్లో వస్తున్నటువంటి ఏకాదశి తిథి కాబట్టి ఇది ఇంకా శ్రద్ధ ఏకాదశి అంటారు దీన్ని. శ్రాద్ధ ఏకాదశి, శ్రద్ధ ఏకాదశి కూడా అని చెప్పబడి దీనినే ఇంద్ర ఏకాదశి కూడా ఇందిర ఏకాదశి చెప్పబడింది. అంటే పితృపక్షాల్లో పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి శ్రద్ధగా మనం చేసినటువంటి కార్యక్రమాన్ని విష్ణుమూర్తి సహితంగా, విష్ణుమూర్తి సమేతంగా, విష్ణుమూర్తితో పాటుగా మనం పితృదేవతల్ని పూజించే మహా ఉత్కృష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున ముందుగా మనం ప్రాతకాలంలోనే ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసుకుంటూ ఆయన యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుకుంటూ తదుపరి పితృదేవతలకి పిండ ప్రదానాది కర్మలు చేసి ఆ తరువాత భగవంతునికి, అంటే పితృదేవతలకి నైవేద్యం పెట్టిన తర్వాతనే దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఇవాళ ఏకాదశి కదండి, మనం పొద్దున నైవేద్యం అన్నం వండి పెట్టాలా, పంచభక్షాలు పెట్టాలా? లేదండి. తప్పకుండా ఈరోజు మనం పితృదేవతలకి నైవేద్యం పెట్టిన తర్వాతనే విష్ణుమూర్తికి మనం నైవేద్యం పెట్టాలి, అంతవరకు పెట్టకూడదు. ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి. అలాగే మరి స్వామి ఈరోజు తిథి కదా, మరి ఏకాదశి వ్రతంలో ఉంటాను, నేను పితృకార్యం చేసి భోజనం చేయాలా, ఏకాదశి ఉపవాసం ఉండాలా? చాలా మందికి ప్రశ్న. ఇక్కడ పితృదేవతల కార్యమే ప్రధానమైనది కాబట్టి పితృదేవతా ప్రసాదాన్ని కనీసం ఒక మినపగారె నోట్లో వేసుకొని మీరు అన్నం తినకుండా ఉంటే చాలు. కాబట్టి తప్పకుండా మీకు అటువంటి పుణ్యఫలం కలుగుతుంది, ఉపవాస దీక్ష ఫలితం కలుగుతుంది. అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. తదుపరి పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం, పితృదేవతలకు పెట్టిన ప్రసాదం తినాలి. యాక్చువల్గా ఏకాదశి ఉపవాసం ఉండాలా, పితృదేవతలకు చేసి నేను ఎంగిలి పడాలా, అంటే పితృదేవతల తర్పణ పిండ ప్రదానాలు చేసి ఎంగిలి పడాల్సిందే, ఇది శాస్త్రము. ఆ తర్వాతనే మనకి
మర్నాడు పాలన విధానం. కాబట్టి ఇటువంటి సందిగ్ధావస్థ ఉన్నందువలనే ఇంద్రాది దేవతలు కూడా విష్ణుమూర్తిని పూజించి ఇందిరా ఏకాదశిగా దీన్ని ప్రకటించుకుంటున్నారు. బట్ అదే అనుకుంటున్నాను నేను. కాబట్టి తప్పకుండా మనం ఈ రోజున విష్ణుమూర్తిని ప్రాతకాలను పూజించి సాయంకాలం మళ్ళీ మీరు అమ్మ నాన్నకు నైవేద్యం పెట్టి మీరు స్వామివారికి కూడా నివేదన చేయవచ్చు. ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని తినవచ్చును. ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఈ రోజున మనకి యాక్చువల్గా 16 తారీఖు మనకి కన్యా సంక్రమణ ఉండే, కానీ కన్యా సంక్రమణ 16 తేదీ రాత్రి అవుతుంది. అది 4 గంటల చిల్లర సమయంలో రవిగ్రహం ఈ యొక్క కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు. కానీ నిజంగా మనం పుణ్య స్థానాలు ఉంటాయి కదా, కన్యా సంక్రమణ స్థానాలు, ధను సంక్రమణ స్థానాలు ఇవన్నీ ఉంటాయి మనకి. అంటే రవి ఒక రాశి నుంచి ఒక రాశిలో వెళ్ళినప్పుడు కొన్ని సంక్రమణ స్థానాలు ఉంటాయి. అది మాత్రం 17వ తేదీ చేసుకోవాలి మీరు. 16వ తేదీ అర్ధరాత్రి నుంచి సంక్రమణం ప్రారంభమైన కన్యా సంక్రమణం ప్రారంభమైన మనం 17వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 6:30 మధ్యలో కానీ, 9 నుంచి 10 మధ్యలో కానీ, 12 నుంచి 1 గంట మధ్యలో కానీ మీరు స్నానాదులు చేయాల్సిన, అంటే ఈ సంక్రాంతి స్థానం, ఏ సంక్రాంతి, కన్యా సంక్రమణ సంక్రాంతి స్థానం ఆచరించే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా 3 రకాల ప్రయోజనాలు కలిగేటువంటి పితృశ్రాద్ధకరమైనటువంటి అది ఇంద్ర ఏకాదశి, ఇంద్రాది దిక్పాలకులు పూజించేటువంటి ఏకాదశి, అలాగే స్వచ్ఛమైనటువంటి పితృశ్రాద్ధాన్ని ఏకాదశి పర్వదినంలో పెట్టుకునేటువంటి అదృష్టయోగం కానివ్వండి, అలాగే మనకి ఈ యొక్క పితృదేవతల భగవద్ అనుగ్రహంతో పాటుగా మన ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి, ఇటువంటి సంక్రమణ స్నానాలు చేయడం వల్ల వచ్చేటువంటి పాపగ్రహ పీడా పరిహారం, సమస్త పాప యోగా అంటే దుర్యోగాలన్నీ కూడా తొలగిపోయి శుభయోగాలు కలిగేటువంటి నైతికమైన శక్తిని, సమస్త పాపాలను పోగొట్టుకోగలిగేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. కనుక ఈ ఇంద్ర ఏకాదశి రోజున తప్పకుండా మీరు స్వామివారిని పూజించి మధ్యాహ్నం వరకు సాయంత్రం నక్తముండి తదుపరి పితృదేవత అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేసి ఈరోజు స్వామివారిని షోడశ ఉపచారాలతో పాటుగా అన్నం మాత్రం పెట్టకుండా ఒక పండు మాత్రం పెట్టినంతవరకు అక్కడ ఇంకేం పెట్టకూడదు. పితృదేవతలు చేసిన తర్వాతనే కార్యక్రమం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. శుభమస్తు. నమస్కారం. ఇటువంటి విషయాల్ని 10 మందికి మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.